నిన్న తిరుపతిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఆ సందర్భంగా కార్యకర్తలే నా ప్రాణం అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. వారికి అండగా తోడుగా ఎలా ఉంటానో వివరించారు. నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత, పాదయాత్ర ముందు కూడా కార్యకర్తల సహాయానిధి పెట్టింది వారే, అమలు చేసింది ఆయనే, ప్రవేశపెట్టింది ఆయనే. అద్భుతంగా పనిచేశారు యువగళానికి ముందు కూడా. కాకపోతే యువగళం తర్వాత ఆ ప్రజలతో మమేకం అవటం, కార్యకర్తలతో 24 గంటలు కలిసి ప్రయాణం చేయడం, కార్యకర్తకి నారా లోకేష్కి మధ్యలో అనుబంధం చాలా పెరిగింది యువగళం పాదయాత్ర ద్వారా. అది గుర్తు చేసుకుంటూ ఆయన నేను సమావేశంలో ఏం మాట్లాడారో సార్ చూద్దాం. ఇకపై నియోజకవర్గ పర్యటనలో ముందుగా వాళ్ళతోనే భేటీలు. తిరుపతిలో కార్యకర్తలు, నేతలతో లోకేష్ సమన్వయ సమావేశం. ఉత్తమ పనితీరు కనబరిచిన శ్రేణులకు ప్రశంసా పత్రాలు అందజేత. సమస్యలు తెలుసుకుని అండగా నిలబడతానని నేతలకు, కార్యకర్తలకు పిలుపు, హామీ. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేతని ప్రకటించిన ఐటీ మంత్రి నారా లోకేష్ తాను అన్న మాటలను ఆచరణలో పెట్టారు. కార్యకర్తే అధినేత అన్న మాటను శిరసా వహిస్తూ తిరుపతి నియోజకవర్గ పర్యటనలో ముందుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇకపై ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినా మొదట కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో ఎక్కువ సమయం కేటాయించనున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో పర్యటించిన లోకేష్ ముందుగా టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా అందరికీ పదే పదే చెప్పేది, ఏ నియోజకవర్గంలో పర్యటించినా అక్కడ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల సభ్యులను కలిసి మాట్లాడాలని. అనంతరం బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆదేశించారు. అందులో భాగంగానే పార్టీని బలోపేతం చేసేందుకు నేను అధిక సమయం మీతో గడుపుతున్నా. పార్టీ సభ్యత్వం 2 అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో నూతనంగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అన్నా నేను కష్టపడ్డాను, నన్ను గుర్తించడం లేదని చాలామంది నాతో చెప్పారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసేవారిని ప్రోత్సహిస్తా. పార్టీ లేకపోతే మనం ఎవరూ లేము అని గుర్తుంచుకోవాలి. ఇవాళ మనకు సమాజంలో గౌరవం లభిస్తోందంటే అందుకు కారణం తెలుగుదేశం పార్టీనే అని లోకేష్ అన్నారు. ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదన్న ధోరణి సరికాదు, నిత్యం ప్రజల్లో ఉండాలి. మంగళగిరిలో నేను 91,000 మెజార్టీతో గెలిచా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటున్నా. బాధ్యత పెరిగింది. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలబడాలి. అలకలు మానుకుని నాయకులు సమిష్టిగా పనిచేయాలి. గత 5 ఏళ్లలో మనం అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. అక్రమ కేసులు పెట్టారు, లాఠీ చార్జ్ చేశారు. అవన్నీ మర్చిపోకూడదు. ఇది మన కుటుంబం. పార్టీలో సంస్కరణల కోసం అహర్నిశలు కష్టపడుతున్నా. పార్టీలో పొలిట్ బ్యూరో ఉంటుంది, అందులో చర్చ జరగాలి, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మంగళగిరిలో 1,00,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. శాశ్వత సభ్యత్వాలు దాదాపు 180 వరకు చేశాం. ఇక్కడ ఆ స్థాయిలో జరగలేదు. పార్టీని బలోపేతం చేసేందుకు అందరం కష్టపడాలి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు పని చేశారో తెలుసుకుని వారికి పదవులు ఇస్తాం. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. త్వరలో నూతన విధానం తీసుకొస్తున్నాం. జాతీయ అధ్యక్షుల నుంచి బూత్ ఇన్ఛార్జ్, బూత్ కమిటీ సభ్యుల వరకు అందరం కుటుంబ సాధికార సారథిలో నమోదు కావాల్సి ఉంటుంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత పార్టీ పదవి కావాలన్నా, నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా కేఎస్ఎస్లో ఉండాలి. పార్టీ పిలుపునిచ్చిన 120 మంది ఓటర్లతో కూడిన కేఎస్ఎస్ను కలవాలి. వారికి చెప్పాలి. కేఎస్ఎస్ కార్యక్రమం తర్వాత క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలను నియమిస్తాం. అనంతరం గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు నియమించడం జరుగుతుంది. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని లోకేష్ వివరించారు. పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. మన లక్ష్యం ఒకటే, పార్టీ బలోపేతం కావడం. అందుకు అహర్నిశలు కష్టపడాలి. ఈరోజు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కానీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే పెన్షన్ 1000 రూపాయలకు పెంచడం జరిగింది. జగన్ రెడ్డికి 1000 పెంచడానికి 4.5 ఏళ్లు పట్టింది. నేడు మన వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, పూర్తి వికలాంగులకు 15,000 పెన్షన్ అందిస్తున్నాం. దేశంలో ఈ స్థాయిలో ఎక్కడా పెన్షన్ అందించడం లేదు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది టీడీపీనే. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఏప్రిల్, మే నెల నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ అమలు చేస్తామని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైంది? సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఏమైంది? ఇవన్నీ మనం మాట్లాడాలి. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. జగన్ రెడ్డి అన్ని అప్పులు చేసి పోయారు. అయినప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం, పెన్షన్లు అందిస్తున్నాం, టీఏడిఏ బకాయిలు చెల్లిస్తున్నాం. వైసీపీ నేతలు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను మనల్ని ఇబ్బంది పెట్టారు. తప్పు చేసిన వారిని పద్ధతి ప్రకారం చట్ట పరిధిలో శిక్షిస్తామని లోకేష్ అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఏ పిలుపునిచ్చినా జయప్రదం చేయాలి. కూటమి నేతలను కలుపుకుని పోవాలి. ఏదైనా సమిష్టిగా చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. నాకు పార్టీ సుప్రీం. పార్టీ లేకపోతే యువగడం లేదు. లోకేష్ లేడు. నాకు పదవులు ముఖ్యం కాదు. పార్టీని బలోపేతం చేసేందుకే నేను ఇక్కడ ఉన్నా. అందుకే కార్యకర్తలను కలుస్తున్నా. నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కార్యకర్తల సమావేశం అవుతా. క్లస్టర్ యూనిట్ బూత్లను బలోపేతం చేయాలి. నేను 80% సమయం కార్యకర్తలు నాయకులను కలిసేందుకు కేటాయిస్తున్నా. నాయకులు కార్యకర్తలను కలుసుకుని వారి సమస్యలు పరిష్కరించాలి. పార్టీకి సమయం కేటాయించాలి. కార్యకర్తలకు ఏ పార్టీ చేయని విధంగా ప్రమాద బీమా 5 లక్షలు చేశాం. త్వరలో కార్యకర్తల ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. నాకు అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు లేరు. నాకు ఉన్నది 1 కోటి మంది పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే. మీకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని కేడర్కు లోకేష్ హామీ ఇచ్చారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ తిరుపతి నగర కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చెప్పినట్టు వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఎన్ని అబద్ధాలు చెబుతున్నారో, ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో, లేదా సోషల్ మీడియా వేదికగా పోస్టులు కానీ ట్వీట్లు కానీ వేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటినీ మనం ప్రతి ఒక్కళ్ళు మనకు కనిపించిన ప్రతి తప్పుడు ప్రశ్నకి మనం సమాధానం చెప్పాలి, ఖండించి తీరాలి. లేదంటే వాళ్ళ విచ్చలవిడి అబద్ధ ప్రచారాలు కొనసాగుతూనే ఉంటాయి. నిజం మాట్లాడితే మనం పద్ధతిగా సమాధానం చెప్పొచ్చు, కానీ వాళ్ళ అబద్ధపు ట్వీట్లకి, అబద్ధపు పోస్టులకి సమాధానం చెప్తే రాల్సిందే. అదే లోకేష్ గారి ఉద్దేశం.